సత్సంగంలో భాగంగా ఇప్పుడు మనం శ్రీమద్ రామాయణం నుండి కొంత భాగం పారాయణం చేసుకున్నాం. నేటి వరకు బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందరకాండలు పూర్తి చేసాం. యుద్ధకాండలో కూడాను మనం 45 సర్గలు పూర్తి చేసి 46వ సర్గలో 22వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 23 నుండి కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. తానర్దయత్వా బాణౌఘైస్త్రాసయిత్వా చ వానరాన్ ప్రజహాస మహాబాహుర్వచనం చేదమబ్రవీత్. ఇంద్రజిత్తు రామలక్ష్మణుని ఇతర రాక్షసులను అందరినీ కూడా తన బాణాలతో పీడించి ఆ తర్వాత పెద్దగా నవ్వుతూ ఇట్లా అన్నాడు. శరబంధేన ఘోరేణ మయా బద్ధో చ ముఖే సహితో భ్రాతరా వేతో నిశామయత రాక్షస. వానరులతోటి కాదు, రాక్షసులతోటి అంటున్నాడు. తన తోటి రాక్షసులు చూడండి, సేనాగ్ర భాగంలో ఈ సోదరులైన రామలక్ష్మణులు ఇద్దరిని నా శరబంధాల చేత కట్టిపడివేశాను. ఏవ ముక్తాస్తు తే సర్వే రాక్షసా కూటయోధిన పరం విస్మయమాపన్న కర్మణ తేన హర్షిత. వాళ్ళందరూ కూడాను ఆ మాట వినడంతో చాలా ఆశ్చర్యపడుతూ ఎంతో సంతోషించారు రాక్షసులు. నివేదుశ్చ మహానాదన్ సర్వే ఏతే జలదోపమా హతో రామైతి జ్ఞాత్వా రావణిన్ సమపూజయన్. రాక్షసులందరూ కూడాను పెద్దగా విజయధ్వని చేశారు. రాముడు చంపబడ్డాడని తెలుసుకుని ఇంద్రజిత్తును పూజించారు. నిష్పందౌతు తదా దృష్ట్వా భ్రాతరౌ రామలక్ష్మణౌ వసుధాయాం నిరుచ్ఛ్వాసౌ హతా నిత్యన్వమన్యత. నిశ్చలంగా శ్వాస లేకుండా పడి ఉన్న రామలక్ష్మణులను చూసి ఇంద్రజిత్తు వాళ్ళు చనిపోయారని అనుకున్నాడు. హర్షేనతు సమావిష్ట ఇంద్రజిత్ సమితంజయ ప్రవేశ పురీన్ లంకాం హర్షేన్ సర్వనైర్వృత. యుద్ధంలో తన యొక్క శక్తికి సంతోషిస్తూ సకల రాక్షసుల్ని కూడా సంతోషపెడుతూ లంకారంగంలో ప్రవేశించాడు ఇంద్రజిత్తు. రామ లక్ష్మణయోర్ దృష్ట్వా శరీరే సాయకైశ్చితే సర్వాణి చాంగోపాంగాని సుగ్రీవం భయమాభిషత్. ఆ తర్వాత సుగ్రీవుడిలో కూడాను బాణం చేత కొట్టబడ్డ రామలక్ష్మణుల శరీర అవయవాలను చూసి భయం ఆవహించింది. తమువాచ పరిత్రస్తం వానరేంద్రం విభీషణ సభాష్పవదనం దీనం శోక వ్యాకులలోచనం. సుగ్రీవుడు భయపడి కన్నీళ్లతో నిండిన ముఖంతో శోకం చేత వ్యాకులమైన నేత్రాలతో దీనంగా కనపడ్డాడు. అటువంటి సుగ్రీవుడితో భీషణుడు అన్నాడు, అలంత్రాసేన సుగ్రీవా బాష్ప వేగో నిగృహ్యతాం ఏవం ప్రాయాణి యుద్ధాన్ని విజయో నాస్తి నైష్టిగా. సుగ్రీవా భయపడద్దు, కన్నీళ్లను నిగ్రహించుకో. యుద్ధం అంటే ఇలానే ఉంటుంది. విజయం అనేది నిశ్చితంగా వీళ్ళకి చెందుతుందని ఎవరు చెప్పలేరు. సభాగ్యశేషతాస్మాకం యది వీర భవిష్యతి మోహమేతో ప్రహాస్యతే మహాత్మనో మహాబలౌ. మనం ఏదన్నా అదృష్టం మిగిలి ఉంటే తప్పనిసరిగా ఈ రామలక్ష్మణులు ఇప్పుడు స్పృహలోకి వస్తారు. సర్వావస్థాపయాత్మానం అనాథం మాంచ వనరా సత్య ధర్మాభిరక్తానాం నాస్తి మృత్యుకృతం భయం. నువ్వు ధైర్యంగా ఉండు. రక్షకుడు లేనివాడిని నేను, నన్ను కూడా నువ్వు రక్షించాల్సిమా. ఎవరు? భీషణుడు అంటున్నాడు. సత్యమునందు ధర్మమందు ఎవరికైతే ఆసక్తి ఉంటుందో వాళ్ళకి మృత్యు వల్ల భయం లేదు సుమా. ఏవ ముక్త్వా తతస్తస్యా జలక్లన్నేన పాణినా సుగ్రీవస్య శుభే నేత్రే బ్రహ్మమార్జ విభీషణగా ఇలా పలికిన తర్వాత విభీషణుడు ఇలా పలికి నీటితో తడిసిన చేతితో సుగ్రీవుడి యొక్క నేత్రాలని తుడిచాడు.
తతః సలిలమాదాయ విజయ పరిజప్య చ సుగ్రీవనేత్రే ధర్మాత్మ ప్రమమార్జ విభీషణ. తర్వాత విభీషణుడు నీళ్లు తీసుకొని రాక్షస మాయను తెలుసుకొనగలిగిన మంత్రం చేత అభిమంత్రించి సుగ్రీవుడి నేత్రాలను తుడిచాడు. మళ్ళీ విమృజ్యవదనంతస్య కవిరాజస్య ధీమతః అబ్రవీత్ కల సంప్రాప్తం అసంభ్రాంతమిదం వచః. ఆ తర్వాత సమయానుకూలమైన మాటలను మాట్లాడి తర్వాత మళ్ళీ ఇలా అన్నాడు, నా కాలః కపి రాజేంద్ర వైక్లవ్యం అవలంబితుం అతిస్నేహోపి కాలేస్మిన్ మరణాయోపకల్పతే. ఇది దుఃఖించవలసిన సమయం కాదయ్యా, ఈ సమయంలో అతి స్నేహం కూడా మరణానికి దారితీస్తుంది సుమా. తస్మాదుత్సృజ్య వైక్లభ్యం సర్వకార్య వినాశనం హితం రామ పురోగణాం సైన్యానాం ఉపచింతయ. అందువల్ల ఈ వ్యాకులత్వం విడిచిపెట్టు. డిప్రెషన్ అంటాం కదా మనో దుర్బలం, దాన్ని విడిచిపెట్టు. నువ్వు రాజువి, ఇది ఏతి హితమో ఇప్పుడు అది ఆలోచించు. అథవా రక్షతాన్ రామో యావత్ సంజ్ఞా విపర్యయ లబ్ధ సంజ్ఞో విశాకాగుత్సో భయన్నౌ వ్యపనేష్యత. తిరిగి స్పృహ కలిగే వరకు రాముణ్ణి రక్షించుదాం. ఇక్కడ ఉండి స్పృహ వచ్చిన తర్వాత రామలక్ష్మణులే మనల్ని రక్షిస్తాడు, మన ఇద్దరిని. నైతిత్కించిన రామస్యానచ రామో ముమూర్షతి నహ్యేనం యాస్యతే లక్ష్మీర్దుర్లభాయ గతాయుషాం. ఇది పెద్ద విషయం కాదు రాముడికి. రాముడు ఖచ్చితంగా మరణించడు, ఇతన్ని కాంతి విడవదు. ఆయుర్దాయం చెల్లిన వారికి ఇటువంటి కాంతి ఉండదు. శరీరంలో చాలా కాంతి కనిపిస్తున్నది నాకు. తస్మాదాశ్వాసయాత్మానం బలం చాశ్వాసయ స్వకం యావత్ సైన్యాన్ని సర్వాణి పునః సంస్థాపయామ్యహం. అందువల్ల నువ్వు మనస్సును కుదురపరుచుకో, నీ సైన్యాన్ని ఓదార్చు. ఇంతలో నేను కూడా నీ సైన్యానికి ధైర్యం చెప్తాను. ఏ తేహి పుల్లనయనాస్త్రాసాదాత్ గతసాధ్వస కన్నే కన్నే ప్రగద్ద హరయో హరిసత్తమా. అలా ఒకరి చెవిలో ఒకరు. ఆ తర్వాత వానరులందరూ కూడా ఒకరి చెవుల్లో ఒకళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారట. ఆ సమయంలో మాంతు దృష్ట్వా ప్రధావస్తం అనీకం సంప్రహర్షితం చజస్వ హరయస్త్రాసం భక్తిపూర్వామి వస్రజం. సైన్యాన్ని ఆ తర్వాత ఉత్సాహపరచడం కోసం విభీషణుడు అన్నాడు, సుగ్రీవ, నన్ను కూడా ఇంద్రజిత్ అనుకుంటున్నారయ్యా నీ వాళ్ళు. సమాశ్వాస్య సుగ్రీవం రాక్షస ఇంద్రోభీషణ విధృతం వాన్ రాణికం తథమాశ్వాసయోత్సవ. విధంగా సుగ్రీవునకు చెప్పిన తర్వాత ఆ విభీషణుడు సుగ్రీవుడు తన సైన్యాన్ని ఓదార్చాడు. ఇంద్రజిత్తు మహామాయ సర్వసైన్య సమావృత వివేశనగిరి లంకా పిత్రంచాభ్యుపాగమాత్. గొప్ప మాయగల ఇంద్రజిత్తు సమస్త సైన్యంతో లంకానగరంలో ప్రవేశించి అక్కడ జరుగుతున్న విషయం తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తత్ర రావణ మాసాధ్యాభిభాజ్య కృతాంజలి ఆచక్ష ప్రియం పిత్రేవేతో రామలక్ష్మణో. రావణ్ణి సమర్పించి అంజలి ఘటించి రామలక్ష్మణుని ఇద్దరిని చంపేశాను అని చెప్పాడు. ఉత్పపాత తతో హృష్టపుత్రంచ పరిషత్యసే రావణం రక్షసాం మధ్యే శ్రుత్వా శత్రువు నిపాదితో. వెంటనే పుత్రుణ్ణి కౌగలించుకున్నాడు సంతోషంతో. ఉపాఘ్రాయ తం మూర్ధ్న ప్రపంచ ప్రీతమానస పృచ్యతే చ యథావృత్తం పిత్రై తస్మై న్యవేదయేత్ యథాతో శరబంధేన చేష్టో నిష్ప్రభో కృతో. ఇంద్రజిత్తుని మూర్ధాగ్రహణం చేశాడు. ఎలా చంపావు అని ప్రశ్నించాడు. ఆ విధంగా ప్రశ్నించిన తండ్రికి ఎలా తను వాళ్ళిద్దరిని బంధించాడు అదంతా కూడా విషయం జరిగినట్టుగా చెప్పాడు. సహర్షనేగానుగతాంతరాత్మ శ్రుత్వా గిరింతస్య మహారథస్య జహోజ్వరం దాశరథే సముద్ధం ప్రహుష్టవాచ అభినంద పుత్రము. మహారథుడైన ఇంద్రజిత్తు మాటలు విని ఆనందాతిరేకంతో నిండిన మనస్సు గలవాడై రాముడి వల్ల కలిగిన మనస్తాపాన్ని విడిచివేశాడు. ఆ రావణాసురుడు ఆనందంతో కూడిన మాటలతో పుత్రుణ్ణి మరీ అభినందించాడు. ఈ చారుషే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే యుద్ధకాండే చత్వారింశ సర్గ. ఇది యుద్ధకాండ రామాయణంలోని యుద్ధకాండలోని
46వ సర్గ. రేపు మనం 47వ సర్గను ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.